ఆచార్య బేతవోడు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 50వ భాగం 29:9-20. అష్టమ స్కంధంలో ఉన్నాం మనం. నారదుడికి చెప్తోంది అమ్మవారు, ఈ దేశాల్లో ఆయా దేశాల్లో నివసించేవాడు నిరంతరం జపధ్యాన సమాధి తత్పరుడై దేవి స్తోత్రాలు చేస్తూ వివిధ ఋతువులలో లభించే రకరకాల పూలతో అమ్మవారిని అర్చిస్తూ ఉంటాం. ఫల పుష్ప పల్లవాల శోభ ఆ ప్రాంతంలో చాలా పుష్కలంగా కనిపిస్తుంది. అక్కడి కొండలు, కొండ చర్యలు, గుహలు, అడవులు, సమతల ప్రదేశాలు అన్నీ తరులతా సమూహంతో కళకళలాడుతూ ఉంటాయి. కొండవాగులు, నదులు నిర్మలోదకాలతో నిండుగా ప్రవహిస్తూ ఉంటాయి. వికసించిన పద్మాలతో, హంస సారస జలపక్షులతో సరోవరాలు చూడముచ్చటగా ఉంటాయి. శుక పికాలాపాలు ఉద్యానవనాల్లో చెవుల పండుగ చేస్తాయి. అందమైన కనుబొమ్మలతో విలాసాలకు పుట్టిల్లు అనిపించే సుందరి మణులతో కలిసి యువకులు ఈ ఉద్యానవనంలో స్వేచ్ఛగా క్రీడిస్తూ ఉంటారు. మొత్తం ఈ భూమి 9 భూభాగాలలో నవవర్ష ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడు లోకానుగ్రహ కాంక్షతో మహాదేవిని ఆరాధిస్తూ తాను పూజలు అందుకుంటూ ఉంటాడు. ఏకాగ్రచిత్తుడై ఆత్మవ్యూహంతో సన్నిధి చేస్తూ ఉంటాడు. ఇలా వృతంలో భవుడొక్కడే దేవుడు, ఇంకెవరికి అక్కడ ప్రవేశం లేదు. అతడు బ్రహ్మదేవుని అక్షి గోళం నుంచి ఆవిర్భవించాడు. భార్యాసహితుడై పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆ భవానీ శాపం వల్ల అక్కడ పురుషుడు స్త్రీగా మారిపోతూ ఉంటాడు. అంచేత అందరూ స్త్రీలే, అందరూ భవానీ నాథకులే. వాళ్ళంతా గుమిగూడి పూజలు చేస్తుంటే భవుడు తాను ఆత్మలో సంకర్షణుడిని ధ్యానిస్తూ ఉంటాడు. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నను ఇతి భజే భజన్యారణ పాదపంకజం భగస్య కృష్ణస్య పరంపరాయణం విష్భక్తేశ్వరం భావిత భూత భావనం భవాపహం త్వం భవభావమీశ్వరం. హే భగవాన్, నీ మాయాగుణం విచిత్రం, కన్నులుండి ఎవరూ చూడలేరు. ఆత్మను జయించాలనుకున్న వారు నిన్ను శరణ వేడక తప్పదు. నువ్వు అసదృశుడవు, నిరాకారుడవు. కానీ మధ్వాన తామ్రలోచనుడివై సాకార దృఢమూర్తివై కనపడుతూ ఉంటావు. అది మరొక మాయ. నిజానికి నువ్వు స్థితి జన్మ సంయమ విహీనుడు, అనంతుడు. మహర్షులు అలాగే నిన్ను స్తుతిస్తూ ఉంటారు. నీ సప్త సహస్ర శీర్షాలపై ఈ భూమండలం నిలిచిబడుతుంది. నువ్వు ఆది పురుషుడవు, ఆద్యగుణ విగ్రహుడు, భగవంతుడు, అర్జుడవు. నీ అనుగ్రహంతోనే నేను తామస ఇంద్రియ వికారాలను సృష్టించగలుగుతున్నా. నీ చేతిలో మేము కీలు బొమ్మల తాడుగట్టి ఆడిస్తున్న పెంపుడు పెట్ట. ఏతే నయం యస్య వసే మహాత్మనః స్థితా శకుంతా ఇవ సోత్రయంత్రితాః మహానగం వైకృత తామసేంద్రియాః సృజాను సర్వే యదనుగ్రహాదిదం నిర్మితాం కశ్యతి పర్వణి మయా జనోయం గురు సర్గమోహితః న వేద విస్తారణ యోగమంజస తస్మై నమస్తే నిలయోదయాత్మని. కర్మ పర్వణిగా నువ్వు సృష్టించిన ఈ మాయను సృష్టి సమ్మోహితుడెవ్వడూ తెలుసుకోలేకపోతున్నాడు. దీనికి దాటే ఉపాయం తెలియటలే. ఓ విలయోదయ స్వరూప, నీకివే నమస్కారం. నారదా, రుద్రుడు ఇలా సంకర్షణుడిని స్తుతిస్తూ
దేవి గుణ గణ సమాహితుడై ఇలావృతంలో ఉంటాడు. అలాగే భద్రేశ్వదేశంలో హయగ్రీవుడైన వాసుదేవుడు సన్నిధి చేసి ఉంటున్నాడు. భద్రశ్రవుడు ఆ దేశానికి అధిపతి. అతని వంశంలో పుట్టినవాడు భద్రసేవకుడు. అందరూ హయగ్రీవ మూర్తిని ఉపాసించేవాడు. ఓం నమో భగవతే ధర్మయాత్మ విశోధనాయ నమః అంటూ ప్రత్యేక మంత్రాలతో భద్రశ్రవుడు హయగ్రీవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. హయగ్రీవ, ఈ విశ్వాన్ని నశ్వరమని కవీశ్వరుడు యోగీశ్వరుడు గుర్తించారు. అయినా మళ్ళీ వాళ్లే సమ్మోహితులవుతూ ఉంటారు. ఇదొక ఆశ్చర్యకరమైన నీ లీలా విలాసం. వేదాంతుల పరిభాషలో నువ్వు అకర్తం, అయినా సృష్టి స్థితి లయాలకు నువ్వే కర్తం. ఇది మరొక విచిత్రం. యుగాంతంలో తమో గుణ తిరస్కృతాలైన వేదాలను రసాతలం నుంచి ఉద్ధరించి తెచ్చి బ్రహ్మకు అప్పగించే నీ అకారణ హితకారితకు నమస్కరిస్తున్నా. నారద, ఈ ప్రకారం భద్రశ్రవసులు అందరూ హయగ్రీవమూర్తిని స్తుతించి ఆరాధించి గుణకంకీర్తన చేసి తరిస్తారు. ఈ చరిత్రను విన్నా చదివినా పాప పంచకంచుగా నిర్ముక్తులై దేవీ నివాసం పొందుతారని అధ్యాయ 8లో 29 శ్లోకాల భావం అంతాది. దేవర్షి నారద, హరివర్షంలో భగవంతుడు నృసింహ రూపుడై భక్తులను అనుగ్రహిస్తూ యోగ నరసింహుడు భక్తానుగ్రహకారు. ఆ రూపాన్ని మొదట దర్శించిన వాడు ప్రహ్లాదుడు. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజపై ఆవిర్భవ భద్రనష్ట కర్మాశయాన్ రంధయ తమోగ్రహ గరస. ఓం స్వాహ అభయం మమాత్మని భూయిష్టాహ. ఓం క్లౌం అనే మంత్రాలతో ఆనాడు ప్రహ్లాదుడు స్తుతించాడు. అవే ఇవాళ్టికి కూడా హరిహర్షపాసులకు వేద మంత్రాలు. ఈ విశ్వానికి శుభమగుగాక, దుష్టులు నశిస్తారుగాక, సకల భూతాలు పరస్పరం శుభాలను ఆకాంక్షించుగాక, మనస్సు భద్రంగా ఉండుగాక, అధోక్షజుడి మీద నిరంతరం నిర్హేతుకంగా సంలగ్నమగుగాక, సంతానము సంపదలు సబంధులు మొదలైన తగులాటాలు తొలగిపోగుగాక, ఇంద్రియ ప్రియాలు నాకుందం కాక అంటే ఇంద్రియాల మీద మోహం లేకుండా ఉండుముగాక. నృసింహ ముకుంద, నిన్ను సేవించని నరుడు నరుడేనా? నీ పట్ల భక్తి ఉన్నవాడికి సకల దేవతలు సంరక్షకులే. భక్తి లేని వాడికి ఏ రక్షణ లేదు, ఏ కోరికలు తీరవు. చేపలకు నీరులాగా మానవులకు నీ భక్తి ప్రాణాధారం. దాని నుంచి తొలగితే జీవితం దుర్లభం, దుర్భరం కూడా. అంచేత ఈ సంసార చక్రనాళాన్ని విడిచిపెట్టి నీ పాదపద్మాలను ఆశ్రయించిన వాళ్ళకి ఏనాడు ఏ భయము ఉండదు. ఈ విధంగా ప్రహ్లాదుడు నిత్యం నృసింహస్వామిని స్తుతించేవాడు. నృసింహుడంటే పాప మదగజాలకు సాక్షాత్తు సింహం. అతడిని హృదయ పద్మల్లో నెలకొల్పుకొని హరివర్షవాసులంతా ఉపాసిస్తారు. నారదా, కేతుమాల అనే దేశంలో భగవంతుడు స్మర రూపంలో నివసిస్తున్నాడు. అక్కడి వాళ్ళందరికీ ఆయనే ఇలవెడు. క్షీరాబ్ధిరాజ కంజక లక్ష్మీదేవి ఈ కేతుమాల దేశానికి అధినాయక. ఆ తల్లి ముందుగా ఈ స్మరరూపధారి అయిన శ్రీ మహావిష్ణువుని స్తుతించి ఓం హ్రీం శ్రీం హూం ఓం నమో భగవతే హృషికేశాయ సర్వగుణ విశేషైర్ విలక్షితాత్మని ఆకూతీరాం చిత్తానాం చేతసాం విశేషాణం చ అధిపతయే షోడశకళాయ ఛందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సాహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్. ఇలాంటి మంత్రాలతో స్తుతించి అవే నేటి కూడా అక్కడ మంత్రాలుగా ఉండిపోయాయి. స్త్రీలు హృషికేశ్వరుణ్ణి ఉపాసిస్తూ మరొక పురుషుణ్ణి భర్తగా అంటే పడినట్లయితే వాళ్ళకి ఆయురారోగ్య భోగ భాగ్యాలు దొరకవు.
ఋషికేశ్వరుడికి స్వతసిద్ధంగా పతిగా భావించిన వాళ్ళకి అన్నీ సమకూరుతాయి. అతడే సర్వ జగత్పతి, అతడే సకల లోకాలకు సకల జీవకోటికి కరావలంబన. మరొక ప్రభువు ఊహలకు కూడా అని కేతుమాల వర్షమాసులు విశ్వసించి కామరూపధారిని నారాయణుని పలు విధాలా స్తుతిస్తూ ఉంటారు. ఆ దేశం రమ్యక వర్షంలో భగవంతుడు మత్స్యరూపధారి ఆ దేశాధిపతి మనువు ఇలా స్తుతించాడు. ఓం నమో ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణయౌజసే బలాయ మహామత్స్యాయ నమః. మత్స్యరూపధారి లోకపాలకులకైనా కనిపించని రూపంతో నిఖిల లోకాలలో లోపల బయట నువ్వే ఉంటావు. అందుకే ఈశ్వరుడవయ్యావు, ఈ జగత్తును నడిపిస్తున్నావు. లోకపాలకులు ఒక్కొక్కరు కానీ సమిష్టిగా కానీ చెయ్యలేని సృష్టి సంరక్షణ కార్యాన్ని నువ్వు చాలా తేలిగ్గా చేసేస్తావు. యుగాంతంలో ప్రళయ జలధిలో నువ్వు ఒక్కడివే ఈదులాడుతూ ఉంటావు. పునః సృష్టికి దారి చూపుతావు. నువ్వు జగత్ ప్రాణగణాత్ముడు, నీకివే నమస్కృతులని మత్స్యరూపధారిని రమ్యక వర్షవాసులు స్తుతిస్తూ ఉంటారు. ఈ మత్స్యావతాధారుడు సకల సంశయఛేదకారకుడు, అనుమానాలు తీర్చేవాడు. ధ్యానించిన వారికి సకల కల్మషాలను దులిపేస్తారు. ఇది అధ్యాయం 9లో 23 శ్లోకాల భావం. నారదా, హిరణ్మయ అనే వర్షంలో భగవంతుడు కూర్మరూపధారి యోగవతి ఆర్యముడు మొదటగా స్తుతించారు. ఓం నమో భగవతే అపూరూపాయ సర్వసత్వ గుణ విశేషణాయ న ఉపలక్షితాస్థానాయ నమో వశ్యనే నమో భూమ్నే నమో అవస్థానాయ నమస్తే. ఓ అన్యపదేశ రూపా, నీ రూపాలను పరిగణించడం ఎవ్వరి వల్ల కాదు. స్వేదజ అండజ ఉద్భిజ మొలక రూపాలతో ఉన్న ఈ సరాచర జగత్తు దేవ ఋషి పితృజాతుల భూమి ఆకాశ శైల సరిత్ సముద్ర ద్వీప గ్రహ నక్షత్రాలు అన్నీ నీకై ఏకైక రూపం. అయితే కవులు వీటిని అసంఖ్యేయ నామరూప ఆకృతులు కల్పించి స్తుతిస్తున్నారు. సత్వం తెలిసిన వాళ్ళకి అంతా ఒక్కటే. సంఖ్యా నిదర్శనుడవును, నీకిదే నమస్కృతి అని ఆర్యముడు హిరణ్మయ వర్ష నివాసులతో కలిసి కూర్మరూపధారిని స్తుతిస్తూ ఉంటారు. ఉత్తర కురు దేశాల్లో భగవంతుడు ఆదివరాహము భూదేవి ఎప్పుడూ కూడా స్తుతిస్తూ ఉంటుందాయి. ఓం నమో భగవతే మంత్రితత్వలింగాయ యజ్ఞక్రదవే మహాధ్వరాయ నవాయ మహావరాహాయ నమః. కర్మశుక్లాయ శుక్లాయ త్రియుగాయ నమస్తే. ఓం యజ్ఞవరాహమూర్తి, కవులు పండితులు నీ రూపాన్ని దర్శించాలనే కోరికతో హృదయాన్ని మధిస్తూ ఉంట, నిగూఢంగా యోగ క్రియలు అనుష్ఠిస్తూ ఉంట. వేదశాస్త్ర యోగ విద్యను అభ్యసించి ఆ బలంతో మాయను జయించి నిన్ను దర్శించి కృతకృత్యులవుతూ ఉంటారు. మాయను తొలగిపోవడం నీ దయా విశేషమే. నువ్వు గుణకర్మ సాక్షి. ఆనాడు ఆదిశూకరమూర్తివైన దంష్ట్రాగ్రాయణ భూమిని నిలబెట్టి ప్రళయ సముద్రం నుంచి ఉద్ధరించావు అంటూ భూదేవి కురువర్ష నివాసులు కలిసి యజ్ఞవరాహమూర్తిని స్తుతించి కింపురుష దేశంలో భగవంతుడు సీతారామ రూపంలో ఉంటాడు. హనుమంతుడు ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ అని స్తుతిస్తూ ఉంటాడు. ఆర్య లక్షణాలు ఉత్తమ శీలం కలిగి దుష్ట శిక్షణ అవతరించిన దశరథి నమో నమః. బ్రహ్మణ్య దేవా, మహాపురుష, మహాభాగ, సాధువాద నికషణ, నువ్వు మానవులను మహితాత్ములుగా దిద్ది తీర్చడానికి మానవుడిగా జన్మించావు. రాక్షస వధ అవతారానికి ప్రథమ లక్ష్యం.
లేకపోతే సీతావియోగాది దుఃఖాలను నువ్వు అనుభవించాల్సిన పని లేదు. లక్ష్మణుడితో కలిసి వచ్చి వానరులతో వనచరులతో సఖ్యం చెయ్యాల్సిన అవసరం అంతకన్నా లేదు. దేవతలు కాని, దానవులు కాని, నరులు కాని, వానరులు కాని కృతజ్ఞతామూర్తి మానవ రూపంలో ఉన్న నిన్ను సర్వాత్మనా సేవిస్తే చాలు. సంసార జలధిని తేలిగ్గా దాటేస్తారు. అలా సత్యసంధుడు, దృఢవ్రతుడు, రాజీవనేత్రుడు అయిన శ్రీరాముణ్ణి హనుమంతుడు స్తుతించాడు, నృతించాడు, కీర్తించాడు, సేవించాడు. కింపురుష దేశస్థులంతా ఇప్పటికీ అదే మార్గంలో ఉన్నారు. నారదా, రామచంద్ర కథనాన్ని విన్నవాడు, పఠించినవాడు సర్వ పాప విశుద్ధులై సీతారామ సలోకతను పొందుతారు. అధ్యాయం 10లో 20 శ్లోకాల భారతవర్షం విశిష్టత. భారతవర్షంలో నేనే ఆది పురుషుడు, నువ్వే నా భక్తుడు. నారదా, నువ్వు ఆనాడు ఓం నమో భగవతే ఉపశమశీలాయ ఉపరతానాత్మాయ నమో కించిన విత్తాయ ఋషి ఋషభాయ నరనారాయణాయ పరమహంస పరమగురవే ఆత్మారామాధిపతయే నమో నమః అని స్తుతించావు. ఓ నారనారాయణ రూప, ఈ సృష్టి స్థితి లయాలకు కర్తవై ఉండి వాటిలో బంధింపబడవు. నువ్వు దేహధారివైన దేహాంతం లేనివాడు, అసక్త విసక్త వివిక్ష సాక్షివి, వివిక్త సాక్షివి. ఇది యోగేశ్వరుడైన నీ యోగ నైపుణ్యం. మా తండ్రి హిరణ్య గర్భుడు చెప్పినట్లు నిర్గుణమైన నీ యందు అంతిమ కాలంలో మనస్సును లగ్నం చేసిన భక్తుడు దుష్కళేబరాన్ని విడిచి భవబంధ విమోచనం పొందుతాడు. ఐహిక ఆమిష్మికాల లంపటుడై సంతానమని, సంసారమని, సంపదలని వ్యామోహపడితే అతడు ఎంతటి విద్వాంసుడైనా, ఎంతటి యోగ సాధకుడైనా నిష్ఫలం. ఇది అంతా కేవలం శ్రమ మాత్రమే. అంచేత ఓ ప్రభు, కుచ్చితమైన ఈ దేహం మీద, దీని బంధుత్వాల మీద, దీని సంపదల మీద మాకు ఏర్పడే అహంకార మమకారాలను నువ్వే యోగశక్తితో ఛేదించి స్వభావ సిద్ధమైన భక్తిని, ముక్తిని అనుగ్రహించి అని నారదా, నువ్వు ఈ నారాయణుని అప్పుడు స్తుతించావు. జ్ఞాపకం ఉందా? దేవర్షి, ఈ భారతవర్షంలో ఉన్న శైల నదీ నదాలను వివరిస్తా చెప్తా విను. మలయ, మంగళప్రస్థ, మైనాక, చిత్రకూట, వృషభ, కుటక, కోల్ల, సయ్య, దేవగి, ఋష్యమూక, శ్రీశైల, వెంకటాద్రి, మహేంద్ర, వారిధార, వింధ్య, భుక్తిమత్, వృక్ష, పారియాత్ర, ద్రోణ, గోవర్ధన, రైవతక, కకుభ, నీల, గౌరముఖ, ఇంద్రకీల, కామగిరులు ప్రధానమై ఇంకా పుణ్యప్రదాలైన పర్వతాలు చాలా. వీటి నుంచి ఆవిర్భవించిన నదులు వందలాదిగా ఉన్నాయి. స్నాన, పాన, అవగాహన, దర్శన, సంస్పర్శన, కీర్తనాదులతో మానవుల త్రివిధ పాపాలను పారదోలుతాయి. తామ్రపన్ని, చంద్రవంశ, కృతమాల, వటోదక, వైహాయసి, కావేరి, వేణ, పయస్విని, తుంగభద్ర, కృష్ణవేణి, శర్కరావర్తక, గోదావరి, భీమరథి, నిర్వింధ్య, పయోష్ణిక, తాపి, రేవ, సురస, నర్మదా, సరస్వతి, చర్మండవతి, సింధు, అంధశోణ, మహానది, ఋషికుల్య, అత్రిసమ, వేదస్మృతి, కౌశికై, యమున, మందాకిని, దృషద్వతి, గోమతి, సరయు, రోధవతి, సప్తవతి, సుషోమ, శతద్రు, చంద్రభాగ, మరుద్విరుధ, వితస్త, అసిక్రి, విశ్వ మొదలైన వాటిలో కొన్ని. ఈ భారతవర్షంలో జన్మించిన వాడు శుక్ల, లోహిత, కృష్ణ వర్ణాలలో ఉండే తమ తమ కర్మలకు
అనుగుణ్యంగా దివ్యమానుష నారక ఫలాలైనటువంటి వాటిని పొందుతూ ఇక్కడి వాళ్ళకి అందరికీ వర్ణ విధానంలో వివిధ భోగాలు అనుభవిస్తూ ఉంటాయి. వర్ణ విధానంలో అపవర్గం విముక్తి లభిస్తుంది. ఇదే ఇక్కడి విశేషమని మునులు దేవతలు గొప్పగా చెప్పుకుంటారు. భవంతి వివిధ భోగా సర్వేషాంచ నివాసినం యథా వర్ణ విధానేవ అపవర్గో భవతి స్ఫుటం ఏతదేవ చ వర్షస్య ప్రాధాన్యం కార్యసిద్ధితః వదంతి మనయో వేదవాదినః స్వర్గవాసినః. నారదా, ఈ భరతవర్షవాసుల అదృష్టమే అదృష్టం అయ్యా. శ్రీహరి స్వయంగా తపస్సుపై వీరికి తన పట్ల భక్తి స్పృహ కలిగిస్తూ దుష్కరమైన తపస్సులు, యజ్ఞాలు, వ్రతాలు ఇవేమి కళక్కర్లేకుండానే శ్రీమన్నారాయణుడు వీళ్ళకి పిలిస్తే చాలు పలుకుతూ ఉంటాడు. భక్తితో ఒక్కసారి స్మరిస్తే చాలు క్షణంలో అభయం ఇస్తాడు. అదెక్కడో పుట్టి ఏం లాభం? భారతవర్షంలో జన్మించటమే ఒక గొప్ప వరం. కల్పాయుషాం స్థాన జయాత్సు నర్భవాత్ క్షణాయుషం భారత భూయయో వరం క్షణేన మత్స్యేన కృతం నమస్మనస్వినః సంన్యస్య సంవ్యాప్య భయం పదం హరి. వైకుంఠ కథా సుధాపగలేని దేశం. అపగా అంటే నది, అపగా. సాధు సజ్జనులైన భాగవోత్తములు లేని దేశం. యజ్ఞయాగాదులు జరగని దేశం. అది ఇంద్రలోకమైనా ఉండటానికి పనికి రాదు. తమ జ్ఞాన క్రియా ద్రవ్య కలాపాలన్నిటినీ ఖర్చు చేసి భారతవర్షంలో జన్మించినవ అదేం చిత్రమో జన్మరాహిత్యం కోసం ప్రయత్నించక్కల మళ్ళీ భరతవర్షంలోనే కనీసం తరులతా రూపంలోనైనా జన్మించడం కోసమే ప్రయత్నిస్తా. ఈ నేలతో ఏర్పడే బంధం, అనుబంధం అలాంటి. ప్రాప్తాన్ రుజాతి త్విహమేన జంతవో జ్ఞానక్రియా ద్రవ్య కలాప సంభృతం నవైయతేరన్న పునర్భవాయతే భూయో వ నౌకాయివ యాంతి బంధనం. భారతవర్షీయులు యజ్ఞకుండాలలో మంత్రపూర్వకంగా శ్రద్ధగా సమర్పించే హవిస్సులను ఆయా దేవతలు సంతోషంగా తీసుకుంటాయి. యజ్ఞపురుషు శ్రీమన్నారాయణ ఆనందంగా ఆశీర్వదిస్తూ కోరిన వాళ్ళకి కోరుకున్నవి అందించటమే కాదు, ఏమీ కోరని వాళ్ళకు కూడా కావలసిన శుభ పరంపరలన్నింటిని స్వయంగా కురిపిస్తూ అందుకని స్వర్గ సుఖావశేషం ఉన్నవారు భరతవర్షంలో జన్మ ఇమ్మని కోరుతూ ఉంటారట. ఈ రకంగా భరతవర్ష మహాత్మ్యాన్ని దేవతలు, ఋషులు, సిద్ధులు చెప్పగా నేను నారదర్శి ఈ జంబూ ద్వీపానికి స్వర్ణప్రస్థ చంద్రశుక్ల ఆవర్తన రమమాణ సుందర మందర హరిణ పాంచజన్య సింహళ అనే 8 పేర్లతో ఉపద్వీపాలు ఉన్నాయి. ఈ సింహళ ద్వీపాన్ని లంక అని కూడా అంటారు. ఇంకా మిగతా ప్లక్షాది ద్వీప షట్కాన్ని వివరిస్తానని 11వ అధ్యాయం 32 శ్లోకాల భావం. ప్లక్షాది ద్వీప షట్క వర్ణన 6 ద్వీపాలు. నారద, ప్లక్ష ద్వీపం కూడా వైశాల్యంలో పరిమాణంలో జంబూ ద్వీపంతో సమానం. అక్కడ అగ్ని హిరణ్య గర్భుడు, హిరణ్మయుడు దాని పరిపాలకుడు, ప్రియవ్రత తనూజుడు, సప్తజిహ్వుడు, యుద్ధమజిహ్వుడంట. ఇతడు తన 7 కుమారులకు ద్వీపాన్ని విభజించి ఇచ్చి తాను యోగ మార్గంలో భగవంతుణ్ణి ఆరాధించి ముక్తి పొందాడు. శివుడు, యవసుడు, భద్రుడు, శాంతుడు,
క్షేముడు, అమృతుడు, అభయుడు అని అతడి కొడుకుల పేరు. వీళ్ళు సప్తర్ష వర్షాలకు అంటే 6-7 దేశాలకే అధిపతి. ఈ ప్లక్ష ద్వీపంలో అరుణ, సుమ్న, అంగిరసి, సావిత్, సుప్రభాతిక, ఋతంధర, సత్యంభర అని 7 నదులు, మడికోట, వజ్రకోట, ఇంద్రసేన, జ్యోతిష్మత్, సువర్ణ, హిరణ్యస్థీవ, మేఘమాల అనే 7 పర్వతాలు. ఇక్కడ నదులలో నీళ్లను దర్శించిన, తాకిన సకల పాపాలు పోత. హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్యాంగ సంజ్ఞలతో ఈ పక్ష ద్వీపంలో చతుర్వర్ణాలు. వీరి ఆయు ప్రమాణం 1000. వీళ్ళంతా వేద విహిత మార్గం సూర్యోపాసన చేస్తారు. సూర్యుడు సకల దేవతా స్వరూపు. నారదా, ఈ ప్లక్షాది పంచద్వీపాలలో నివసించే వాళ్ళకి ఆయుష్, ఓజస్, ఇంద్రియ బలం, బుద్ధి బలం సర్వాధికంగా ఉంటాయి. ఇక్షు సముద్రం ఈ పక్షద్వీపాన్ని పరివేష్టించి చుట్టుకొని ఉంటుంది. శాల్మల ద్వీపం ఈ ప్లక్ష ద్వీపానికి 2 పెద్ద. ఇది సురా సముద్ర పరివేష్టితం అంటే కరు సముద్రం. ఇక్కడి శాల్మలి వృక్షం మీదనే గరుత్మంతుడు గూడు కట్టుకొని ఉంటాడు. ప్రియప్రత పుత్రుడు యజ్ఞబాహుడు ఈ ద్వీపానికి అధిపతి. ఇతడు కూడా ధరామండలాన్ని 7 భాగాలుగా విభజించి తన కొడుకులకు అప్పగించి సురోచనం, సౌమనస్యం, రమణం, దేవవర్షకం, పారిభద్యం, ఆప్యాయనం, విజ్ఞాతం అని వాటి పేరు. శతశృంగం, వాసుదేవం, కందకం, కుముదం, పుష్పవర్షం, సహస్రశృతి అనేవి 7 పర్వతం. అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహు, రజని, నంద, రాక అనే పేర్లతో 7 నదులు ఈ ద్వీపంలో ప్రవహిస్తున్నాయి. శృతధర, వీర్యధర, వసుంధర, ఇషుంధర అనే పేర్లతో చాతుర్వర్ణ్య విభాగం ఉంది. వీళ్ళంతా వేదమయుడైన సోమేశ్వరుణ్ణి ఉపాసిస్తారు. శుక్ల కృష్ణ కిరణాలతో విరాజిల్లే సోముడు ఇక్కడ సర్వ ప్రజలకు అధినాయకుడు. సురా సముద్ర పరివేష్టితమైన ఈ శాల్మలి ద్వీపాన్ని దగ్గరలో ఉంటుంది కుశద్వీపం. కుశద్వీపం చుట్టూ ఘృత సముద్రం ఉంది అంటే నెయ్యి. ఇది సురా సముద్రం కంటే 2 పెద్ద. ఈ ద్వీపంలో సుఖస్తంభం దశ దిశలా వెలుగులు విరజిమ్ముతూ ప్రకాశిస్తుంది. అందుకనే ఈ ద్వీపానికి ఆ పేరు. ప్రియవ్రత తనూజుడు హిరణ్యరేతసుడు దీని అధిపతి. ఇతడు కూడా ద్వీపాన్ని 7 భాగాలు చేసి తన 7 కొడుకులకి అప్పగించి తనయుల పేరు మీదనే 7 వర్షాలు ప్రసిద్ధికెక్కాయి. వసుదాన, దృఢరుచి, నాభిగుప్త, స్తుత్య కొడుకుల పేర్లతో నాభిగుప్త, స్తుత్యవ్రత, వివిక్త నామ, దేవక నామ ధేయాలతో అవి ప్రసిద్ధాలయ్యాయి. 7 వర్షాలు. ఈ ద్వీపంలో 7 పర్వతాలు, 7 నదులు ఉన్నాయి. చక్ర, చతుశృంగ, కపిల, చిత్రకూటక, దేవానీక, ఊర్ధ్వరోమ, ద్రవిడ అనే పర్వతాలు, రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శృతవింద, దేవగర్భ, ఘృతచ్యుత్, మందమాదిక అనేవి ఇక్కడి నదులు. కుశద్వీపవాసులకు ఈ నదీ జలాలు సకల సంపదలు ప్రసాదిస్తాయి. ఇక్కడి ప్రజలలో కుశల, కోవిద, అభియుక్త, కులక అనే పేర్లతో చాతుర్వర్ణ్యాలు ఏర్పడి వీళ్ళంతా అగ్ని ఉపాసిస్తారు. యజ్ఞ యాగాదులలో అగ్నిని ఆరాధిస్తారు. ఇది 12వ అధ్యాయంలో 38 శ్లోకాల భావం. నారాయణ మహర్షి చెబుతున్న ద్వీప విశేషాలు శ్రద్ధగా వింటున్న నారదుడు మిగతా ద్వీపాల గురించి చెప్పమని అడగటం మహర్షి కొనసాగించడం జరిగింది. నారదా, ఈ కుశద్వీపాన్ని కొద్ది దూరంలో 2 పెద్దదిగా క్రౌంచ ద్వీపము.
దీని చుట్టూ క్షీర సముద్రం. క్రౌంచ పర్వతం వల్ల ఈ ద్వీపానికి పేరు. పూర్వకాలంలో కుమారస్వామి తన శక్తి ఆయుధంతో భేదించింది ఈ క్రౌంచ పర్వతాన్ని. ప్రియవ్రత కుమారుడు ఘృతపృష్ఠుడు దీనికి అధిపతి. ఇతడు కూడా దీన్ని 7 భాగాలు చేసి 7 కొడుకులకి అప్పగించి తాను భగవంతుడి సన్నిధికి చేరాడు. ఈ 7 పేర్లతోనే ఈ 7 దేశాలు ప్రసిద్ధి చెందాయి. అవి మధురారుహ, మేఘపృష్ఠ, సుధామక, భ్రాజిష్ట, లోహితార్ణ వనస్పతి దేశాలు. అవి శుక్ల, వర్ధమాన, భోజన, ఉపబర్హణ, నందన, సర్వతోభద్ర అనే పర్వతాలు. అభయ, అమృత, ఔఘ, ఆర్యక, తీర్థవతి, వృత్తిరూపవతి, శక్తి, పవిత్ర, పతిక అనే 7 నదులు ఈ ద్వీపంలో ఉన్నాయి. చాతుర్వర్ణ్యాల వాడు ఈ నదీ జలాలు సేవిస్తూ భోగభాగ్యాలతో జీవిస్తారు. పురుష, వృషభ, ద్రవిణ, దేవక నామధేయాలతో చతుర్వర్ణ విభజన ఇక్కడ జరిగింది. వీళ్ళంతా ఆపోమయుడు, అపాంపతి అయిన వరుణ దేవుణ్ణి ఉపాసిస్తారు. ఆపః పురుష వీర్యాస్తః పుంఫవంతిర్భూర్భువస్వః తానః పునీతామేనగ్నిః స్మృశతామాత్మనా భువ ఇత్యాది మంత్రాలతో స్తోత్రాలతో వరుణుణ్ణి అర్చిస్తారు. ఈ ద్వీపానికి అవతల శాఖద్వీపం. దాని విస్తీర్ణం 32 లక్షల యోజన. దీని చుట్టూ దధి అంటే పెరుగు సముద్రం ఉంది. శాఖవృక్షం కారణంగా దీనికి ప్రియవ్రతుడి కొడుకు మేధాతిథి దీని పరిపాలకుడు. తన 7 కొడుకులకు 7 భాగాలుగా ఈ ద్వీపాన్ని అప్పగించి తన యోగ మార్గంలో ముక్తికి కొనసాగాడు. కొడుకుల పేర్లతో రాజ్యాలు ప్రసిద్ధి చెందాయి. పురోజపుడు, మనోజపుడు, పవమానకుడు, ధూమ్రానీకుడు, చిత్రరేవుడు, బహురూపుడు, విశ్వధృక్కుడని వాళ్ళకి. ఈ 7 రాజ్యాలకు సరిహద్దులు 7 పర్వతాలు, 7 నదులు. ఈశాన, ఊరుశృంగ, బలభద్ర, హతకేశర, సహస్రస్రోతక, దేవపాల, మహాశన అనే పర్వతాలు ఇక్కడ ఉంటాయి. అనఘ, ఆయుర్ధ, ఉభయవృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశ్రుతి, నిజధృతి అనే 7 నదుల పేర్లకు. సత్యవ్రత, క్రతువ్రత, దానవ్రత, అనువ్రత అనే 4 పేర్లతో చాతుర్వర్ణాలు ఇక్కడ ఏర్పడ్డాయి. వీళ్ళందరికీ సర్వాంతర్యామి ఈశ్వరుడే ఉపాస్యదేవ. ఈ శాఖద్వీపానికి 2 రెట్లు పెద్దది పుష్కర ద్వీప్. ఇది శుద్ధ ఉదక సముద్ర పరివేష్టిత. అగ్ని జ్వాలల్లా ప్రకాశించే 1,00,000 బంగారు రేకులతో ఒక పుష్కరం పద్మం ఉండటం వల్ల ఈ ద్వీపానికి ఆ పేరు. ఈ పద్మమే బ్రహ్మదేవుడి ఆసనం. మహేశ్వరుడు దీని మానసోత్తరం అని పిలుస్తారు. కనుక ఈ ద్వీపానికి మానసోత్తర ద్వీపమనే పేరు. ప్రియవ్రత తనూజుడు వీతహోత్రుడు దీనికి అధిపతి. అతడికి రమణుడు, ఘాతుకి అనే 2 కొడుకులు. ఘాతకి అందుకనే ఈ ద్వీపాన్ని 2 చేసి 2 అప్పగించి తాను భగవద్భక్తి పరాయణుడై ముక్తి పొందాడు. రమణ, ఘాతకి నామాలతోనే ప్రసిద్ధి చెందిన ఈ 2 దేశాలకు సరిహద్దు ఒక మహాపర్వతం. దాన్ని అవధిగిరి అంటారు. దాని ఎత్తు 1,00,000 యోజన. దాని శిఖరం మీద 4 దిక్కుల 4 పట్టణాలు. అవి ఇంద్రాది దిక్పాలకుల నివాసాలు. మేరువుకి ప్రదక్షిణ చేసే సూర్యుడు ఈ పర్వతం మీద నుంచే ఉదయిస్తాడు. సూర్యుడంటే సంవత్సరాత్మకంగా కాలచక్రాన్ని తిప్పే భగవాన్. మానవుడు సంవత్సర కాలం అంటే
దేవతలకు ఒక్క రాయి, ఒక్క పగలు, ఒక రాత్రి. నారద, ఈ పుష్కర ద్వీపవాసులంతా పరబ్రహ్మ ఉపాసకుడు. సకర్మక యోగంతో బ్రహ్మతత్వాన్ని ఉపాసిస్తూ ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః అని చర్చిస్తూ అని ఇప్పుడు అర్చిస్తూ ఇది అధ్యాయం 13లో 36 శ్లోక. తర్వాత వచ్చేది లోకాలోక పర్వం. నారద, ఆ పైన లోకాలోక పర్వతం లోకాలోకాలకు అంతరాళంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు. మానసోత్తరం నుంచి సుమేరు వరకు మధ్య భాగంలో బంగారు భూమి ఉంది. ఇది అద్దంలా మెరిసిపోతూ ఉంది. అక్కడ ప్రాణి అనేది ఉండదు. అందులో ప్రవేశించిన ఏ పదార్థం మళ్ళా బతికి బయటికి రాదు. అంచేతనే ఇక్కడ జీవరాశి లేదని చెప్తారు. అందుకని దాన్ని లోక అలోకం అంటారంటే మనుషులు లేనటువంటి లోకాప్రసలు. ముల్లోకాలకు చివరి కొండగా పరమేశ్వరుడు దీన్ని కల్పించాడు. సూర్యుడు మొదలైన ధ్రువ నక్షత్రం వరకు ఉన్న గ్రహాల కాంతులు ఏవైనా సరే దానికి అర్వాచనాలుగా ముల్లోకాలకు ప్రసరిస్తూనే ఉంటాయి. ప్రాచీనాలు కావు. అంటే అంత ఎత్తయింది, అంత విశాలమైంది. యావదస్తి చ దేవర్షే యంతరం మానసోత్తరాత్ సుమేరోస్తావతి శుద్ధ కాంచనీ భూమిరస్తి దర్పణోద ఉదరతుల్యాస సర్వప్రాణి వివర్జిత యస్యాం పదార్థః ప్రహితో కించిత్ న కించిత్ ప్రక్షుదీయతే అతః సర్వపాణి సంఘరహిత సా చ నారద లోకాలోక ఇతి వ్యాఖ్య తదత్ర పరికల్పిత ఏకలోకాలోకాంతరే చాప్య వర్తతే సర్వదా స్థితిః ఈశ్వరేణ పరోలోక సలోకానాం త్రయాణాం అంతః కృతః సూర్యాదీనాం ధ్రువాంతానాం రశ్మయో యద్వశాదిః అర్వాచీనశ్చిత్రీన్ లోకానాం తన్వానాః కదాపి పరాచీనత్వాభాజోపి హి న భవంతి చ నారద తావతద్ దుస్వప్నవహవాయః తావ దున్నహవాయామః పర్వతేంద్రో మహోదయ. నారద, 50 కోటి యోజన విస్తీర్ణమైన ఈ భూగోళంలో లోకాలోక పర్వతం 4వ వంతు ఉంటుంది. ఈ పర్వతం మీద 4 దిక్కుల 4 నెగ్గజాలు నిలబెట్టాడు బ్రహ్మ. వృషభం, పుష్పచూడం, వామనం, అపరాజితం వాటిపై. ఇవి సమస్త లోకాలకు స్థితిహేతువులుగా ఉంటాయని పెద్దలు అంటున్నారు. వీటికి తక్కిన తన విభూతులను, శక్తి సామర్థ్యాలు, సత్వ ఐశ్వర్యాలు అందిస్తూ అష్టసిద్ధి సమేతుడై విశ్వక్సేనాది పరివృతుడై భగవంతుడు శ్రీహరి ఇక్కడ విరాజిల్లుతూ సకల లోకాలకు శుభం కలిగించటం కోసం 4 చేతులతో 4 ఆయుధాలు ధరించి కల్పాంతం వరకు అదే వేషంలో ఉండే ఈ సనాతనుడు మాయా స్వమాయా విరచితమైన ఈ విశ్వం అతడికి వెలుపల లోపల కూడా ఉంటుంది. వెలుపల ఉండేది లోపం, లోపల ఉండేది అలోకం కనపడదు. సూర్య చంద్రాది గ్రహాలు గతి భేద. ఆ పైన అంతా శుద్ధ ఆకాశం. ఈ బ్రహ్మాండానికి మధ్యలో సూర్య అండానికి భూగోళానికి మధ్య 10 కోట్ల యోజనాల దూరం. మృతమైన అండం నుంచి జన్మించాడు కనుక సూర్యుణ్ణి మార్తాండుడన్నారు. హిరణ్యాండం నుంచి బంగారు గుడ్డికి పంచి జపించాడు కనుక హిరణ్య గర్భుడన్. సూర్యుడి వల్లనే ఈ బ్రహ్మాండాలు
ఆకాశమని, దిక్కులని, భూమి అని, స్వర్గమని, నరకమని, పాతాళమని విభజన జరుగుతున్నాయి. ఆయా చోట్ల ఉండే దేవ, తిర్యక్, మనుష్య, సరీసృప, తరులతాధికమైన సకల కోటికి సూర్యుడే సూర్యుడే వెలుగు, సూర్యుడే ఈశ్వరుడు. నారదా, ఇదంతా భూమండలంపై సన్నివేశం. దీనికి ఊర్ధ్వభాగా ఉన్న దాన్ని దివం అంట. ఇది 2 దళాల చిగురు, 2 చేటల జంట, శూన్యమే అనుసంధానం. రెండిటికి మధ్య భూభాగాన శూన్యాంతరాళంలో సూర్య భగవాన్ తన వెలుగులతో 3 లోకాలను ప్రకాశింపయ్యాయి. ఏతే హి దినోమూనం మానం స్వర్ణగ్వర్ణయంతి చ తద్ధియః ద్విఫలానాంచ నిష్పావాదీనాం దళయోర్యుధ తయోరంత అంతరేణ రిక్షం తదుభయం బంధితం యన్మధ్యగశ్చ భగవాన్ భామర్వ్యై తపసాం నర. ఉత్తరాయణంలో సూర్యుడు గతిమంది పొందుతాడంటే వేగం తగ్గుతుంది. అది ఆరోహణ, అందుకని పగటి పూట దీర్ఘంగా ఉంటుంది. దక్షిణాయనంలో సూర్యుడి గమనం ఎక్కువ, అది అవరోహణ స్థానం తక్కువ, అందుకని పగటి పూటలు తక్కువగా. విషువత్తులో మాత్రం 2 సమానంగా ఉంటాయి. అప్పుడు పగలు రేయి సమానం. విషువత్సంజ్ఞమాసాద్య గతిమాసామ్యం వివితన్వతే సమస్థానమాసాద్య దివసామ్యం కరోతి సహ. దీనికి రాశి క్రమంలో చెప్పాలంటే మేష తులారాశుల్లో సూర్యుడు ఉన్నప్పుడు విషువత్ అహోరాత్రులు సమానంగా ఉంటాయి. వృషభం మొదలుకొని కన్యారాశి వరకు ఈ 5 రాశుల్లో తిరిగేటప్పుడు పగళ్ళు ఎక్కువగా ఉంటాయి, రాత్రులు తక్కువగా ఉంటాయి. వృశ్చికాది పంచరాశుల మీనరాశి వరకు ఉంటే పగళ్ళు తక్కువగా, రాత్రులు దీర్ఘంగా ఉంటాయి. ఇది అభ్యాసం 14-29 శ్లోకాల భావం. మిగతా విషయ రేపు.